ఇంత గొప్ప వరం మీ కంఠం అన్నది అది దేవుడు భగవంతుడి దయ అంతే. భగవంతుడి దయ, మీ స్వయం కృషి కూడా ఉందంటారా? అది బై బర్త్ గిఫ్ట్ అండి. స్వయం కృషి అంటూ ఏమీ ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు. నేర్చుకోవడం ప్రాక్టీస్ అట్లాంటివి ఏం లేవు. ఎట్లాంటి పాట అయినా పాడగలిగే ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని మాటల్లో ఎంత వర్ణించినా కూడా మీ పాటని తక్కువే. అన్ని భాషల్లో రాణించారు, మీకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మీకు వెనక్కి తిరిగి ఎంత చేసినా ఇంకా మనకి ఇంకా చాలదనే అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో చాలా తృప్తి. 17,000 పాటలు సినిమావి మాత్రం అబ్బా పాడాను. 17 లాంగ్వేజెస్ కూడా పాడా. చాలా మంచి పాటలు, మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ్ అన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడు. ఒరియాలో కూడా చాలా మంచి పాటలు పాడాను. స్వతహాగా మిమ్మల్ని చూస్తుంటే అలా భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. చూసేవారికి కూడా ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ మీరు పాడేటప్పుడు మాత్రం అన్ని బాణీల పాటలు అంత అవలీలగా పాడారు. ఎలా సాధ్యమైందంటారు మీకు? గొంతులో ఆటోమేటిక్గా సంగతులు అట్ట పలుకుతాయి అనమాట. అంతే, మనం పలికించి కష్టపడి ఏమీ లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు 1 సంవత్సరం మీరు క్లాసికల్ నేర్చుకున్నారు? చిన్నప్పుడు అంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 3వ ఏటనే నేను ఇప్పుడు పాడినేటప్పుడు పాడేదాన్ని. నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక పాట పాడితే దానికి స్వరం రాసేదాన్ని. అబ్బా, నాకేం తెలుసు స్వరం అయినా సరే, ఆ స్వరజ్ఞానం పుట్టుకతో వచ్చింది. తర్వాత నాకు 10 ఏళ్ళు వచ్చినాక పైడి స్వామి గారు అని చెప్పి నాదస్వర విద్వాన్, ఆయన దగ్గరికి మా అక్కలతో పాటు మా అమ్మ నన్ను కూడా వెళ్ళమని కొట్టి తిట్టి, నాకు ఇష్టం ఉండేది కాదు అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం, బలవంతంగా పంపించేదనమాట. సరే వెళితే ఆయన నన్ను పాడమని విని, నీకు సరిగమలు అని నేర్పడం అనవసరం, భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే సరిగమలు నేర్చుకోవడం అని నగుమోమ కీర్తన స్టార్ట్ చేశారు. దాంతో 1 ఏడాది కూడా నేర్చుకోలే. ఇంట్లో సాధన చేసేదాన్ని కాదు. ఒక 10 నెలలు నేర్చుకున్నానేమో. ఆయన పోయినారు పాపం. ఆయన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ లేదు. అది చూడండి, ఆయన నాదస్వర విద్వాన్ అవడంలో ఈ మురిపించే వాళ్ళ పాట ఉంది కదా నాదస్వరం, ఆ పాట అంత హిట్. తమిళ్లో, తెలుగులో కూడా విపరీతమైన హిట్. అంటే గురు ఆశీర్వాదం. నాదస్వర విద్వాన్ కదా గురు. ఎంతసేపటికి లతా మంగేష్కర్ పాటలు అవి రికార్డులు విని, లతా గారి పాట వింటే మీకు బాగా అనిపించేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు పాటలు విన్నా చాలా ఇంట్రెస్ట్ నాకు. సినిమా పాటలు, పీలీల గారి పాటలు, జిక్కి గారు అవన్నీ పాడేదాన్ని చిన్నప్పుడు. నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. కేఎల్ నరసింహారావు, ఘంటసాల గారి పాటలతో అవి డ్యూయట్లు పాడేవాళ్ళు. ఎంత బాగుండేదంటే ప్రోగ్రామ్ రికార్డు అనుకునేవాళ్ళు. అంత ఒరిజినల్కి దగ్గర చిన్నప్పటి నుంచి అట్లా రికార్డులు వినడం పాడడమే. కానీ ఇంకా నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ ఆ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిళ్ళలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిళ్ళ. అక్కడి నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. అందులో 7 పాట ఉండేది. అది ఎట్ట ఏడ్చి పడిందో నేను అట్టగా ఏడ్చి పడేవారా. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమని వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. నగుమోము కాకుండా ఇంకా కీర్తనలు మీరు నేర్చుకున్నారు కదా? ఏవో నేర్చుకున్నాను కద్దను, వారికి ఏవో కొన్ని చెప్పారు, ఏం గుర్తులేవు. నేను పాడుకుంటేదాన్ని కాదు ఇంట్లో. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఈ మధ్య కొన్ని సంవత్సరాల ముందర 3 క్లాసికల్ క్యాసెట్స్ నేను పాడాను. ప్రధానంగా ఏమైనా తేడా గమనిస్తారమ్మా పాడుతున్నప్పుడు? మీరు క్లాసికల్ పాడడానికి, మామూలు పాట పాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. క్లాసికల్గానే పాడాలి, లైట్గానే పాడాలి. అంటే క్లాసికల్ అంటే గొంతు మనకి అదే గొంతు, అదే గొంతులో ఏం తేడా ఉండదు. భగవంతుడు ఇచ్చింది ఒకటే గొంతు మనకి. పాడే పద్ధతిలో ఒక్కొక్క పాటకు తగ్గట్టు ఆ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ వస్తుంది. డైమండ్ రాణి గులాబీ బుగ్గనీదే, ఈ పాట పాడినప్పుడు అట్టగే పాడాలి. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అది పాడినప్పుడు అదిగానే పాడాలి. బాల కనకమయ చేల సుజన పరిపాల, ఇది పాడినప్పుడు క్లాసికల్గానే పాడాలి. కానీ గొంతు ఒకటే కదా. ఎన్ని పాటలు అసలు ఆవిష్కృతం అయ్యాయి మీ గొంతు ద్వారా, అవి స్టాండర్డ్గా నిలిచిపోయాయి ఇప్పుడు. అంటే అది ఆ పీరియడ్లో అన్నీ మంచి పాటలు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రత్నం వంటి పాటలు మ్యూజిక్ చేశారు. ఎటువంటి పాటలు పాడానంటే చాలా కష్టమైన పాటలు పాడాను. మీకు బాగా ఎక్కువ కష్టం అనిపించిన పాట? ఒక కన్నడం పాట ఉంది. ఆ కన్నడ పాట ఒక్క లైన్ గుర్తు చేయగలుగుతారు? తెలుగు పాట కష్టం లేదు. అది పాట మామూలు. అది 2 రాగాలు మిక్స్ చేశారు, తోడి ఆభోగి. ఒక లైన్ ఈ రాగం, ఒక లైన్ ఆ రాగం వస్తుంది. అది కూడా నాకేమి మామూలుగా ట్యూన్ నేర్చుకుని పాడాను. అది క్లాసికల్ అని కష్టమేం లేదు. చివరి స్వరాలు
అది కూడా 2 రాగాల్లో, ఒక లైన్ ఒక రాగం, ఒక లైన్ ఒక రాగంలో. కష్టమైన స్వరం అంటే నాలుగు తిరగదు, అంత ఫాస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే, శివనను స్మరే సదా జీవవు ఏకే. చూసారా? శివ శివ, మళ్ళీ ఈ రాగం తోడి అభోగి ఫస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే, తోడి శివనను స్మరే సదా జీవవు ఏకే, శివ శివ ఎన్నద నాలిగే ఏకే. 30 సంవత్సరాలుగా మీరు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత నాకు 1962 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం. అంటే 47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాటన్ ఇంజక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము. అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలను రా నా పాట ఉంది. ఎల్వి జయలక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెల ఉంటుంది అనుకోండి. పగలే వెన్నెల ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం మీరు నమ్మరు, గుండె అట్టా బిగించుకుని ఎవ్వరికి తెలియదు బయటికి, అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజ వరగమన, అందులో అది అంత ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది, కొంచెం కడుపు నొప్పిగా ఉండింది ఆ రోజు రికార్డింగ్ అప్పుడు. బాలసుబ్రహ్మణ్యం ఏం చేశాడు, బరాలు గన్ను ఇచ్చాడు. ఈ బరాలు గన్ను వేసుకోండి కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి ఎలర్జీ, కొన్ని మందులు ఎలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం కాదు వేసుకోండి, అలర్జీ లేదు ఏం లేదు, ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణిచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి, ఇంతలా అయిపోతుంది. అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15-20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది, కానీ కళ్ళు 4-5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును, చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు. మీరు మీ మేల్ సింగర్ కో సింగర్ అనుకునేవారా నేను ఇలా అంటాను? అదేం లేదు. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది వస్తే అది పాడడమే. రికార్డింగ్ అప్పుడు పాడుతూ ఉంటాం, మనకు తెలియకుండా టపక్కన ఏదో ఒక సంగతి వస్తుంది, పాడుకోవడం తప్ప. ట్యూన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మీరు అనుకోండి, ట్యూన్ ఇస్తారు నాకు, అవుట్లైన్ ట్యూన్ ఇస్తారు, దాన్ని అందంగా సింగర్ పాడి పెట్టాలి. ఆ పాడేటప్పుడు మనకు తెలియకుండా ఏమన్నా సంగతి వస్తుంది, దాన్ని పాడడం అందంగా. ఇప్పుడు ఎవరో ఈ మాడ్యులేషన్స్ చూసారా, ఎవరో అని చెబుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మాడ్యులేషన్ ఎవరు చెప్తారు? చెప్పరు. దాని ఎక్స్ప్రెషన్ రావాలంటే మనం అట్ట పాడాలి. ఎవరో కలలోకి వచ్చినారే సఖీ. ఈ ఎక్స్ప్రెషన్, ఈ మాడ్యులేషన్ ఇస్తేనే దాంట్లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. మామూలుగా పాడితే ఎక్స్ప్రెషన్ రాదు. అది సింగర్లో ఉండే పని. ఇట్లాంటివి కొన్ని మేము సొంతంగా పాడుకుంటాం. అది రికార్డింగ్లో పాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చినట్టే. అంటే ఈ పాట నేను పాడింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ఇప్పుడు సడన్గా వచ్చింది. ఈ రకంగా సంగతులు రికార్డింగ్లో పాడేటప్పుడు నాకు వస్తే, ఇప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడు అనుకోండి, ఆయనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన పాడే లైన్లో ఇంకేదో సంగతి అంటాడు. మీరు వచ్చిన కొత్తలో అమ్మ ఎలా ఉండేది ఇండస్ట్రీలో పరిస్థితి? మీ చాలా మంది ఉన్నారు సహగాయనీమణులతో, చాలా మంది సింగర్స్. అప్పుడు నేలేలో పాడినప్పుడు తమిళ్ మొదట పాడింది నేను, కొంచెం చలంగా అని చెప్పి, సింగారవేలనే దేవా. అది అసలు నన్ను అనుకోలేవాళ్ళు. పీలీల గారు చెప్పడం బట్టి నా దగ్గరకు వచ్చారు. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి వైలిన్, వాయిస్ పోర్షన్, తబలా వైలిన్, తర్వాత డోలు, నాదస్వరం, మొత్తం మొదటి నుంచి చివరి దాకా పాట అంతా ట్రాక్ తీశారనమాట. అది ఎవరి చేత పాడించాలి, ఎవరి చేత పాడించాలి. నేను విన్నది బాంబేకి కూడా తీసుకెళ్లారని లతా మంగేష్కర్ మైండ్లో పెట్టుకుని. మరి ఆవిడ పాడతానందో పాడినందో నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళే ప్రొడక్షన్ మేనేజర్ నా దగ్గర చెప్పాడు. ఉన్నాయండి గమకాలు అందులో మాత్రం చాలా చాలా నాదస్వరానికి చాలా దగ్గరగా. అది వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం స్వరం వస్తుంది, దాన్ని స్వరం పెట్టారు మొదట. నేను చెప్పాను అనమాట, ఏమండి ఇది రాగంగా అంటే బాగుంటుంది, నిజంగా కుదిరి సార్ గవదని అంటే అందంగా ఉండదు,
దాని బదులు అది రాగంగా అంటే బాగుంటుందేమో మీరేమనుకోకపోతే అని చెప్పా. వెరీ గుడ్, చాలా బాగుంది, అట్టగే పాడమన్నాడు ఆయన. అందుకని అది రాగంగా పాడాను అనమాట. వాళ్ళు నువ్వేంటి చెప్పేది అనుకోకుండా వాళ్ళు దాన్ని బాగుంటుందని చెప్పి ఓకే చేశారు. అట్ట పాడాను. మొత్తం ఒక్కొక్కళ్ళు డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఏంటి, అందరూ లిరిక్ రైటరు, కూమా బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన, సుబ్బయ్య నాయుడు అందరూ పోయినారు. సావిత్రి పోయింది. ఆఖరికి మధ్య జమినీ గణేశన్ కూడా పోయినాడు. నేను ఒక్కదాన్ని ఉన్నా ఆ పాటకు సంబంధించి. మీరున్నారు, మీరందరూ కలిసి చేసిన ఆ పాట మాత్రం, ఆ పాట ఎప్పటికీ శాశ్వతం కదా. ఆ పాట ఎప్పటికీ బాగుంటుంది. తర్వాత డబ్బింగ్ చేశారు తెలుగులో. డబ్బింగ్ కూడా నన్ను పాడమన్నారు, పాడు. సో డబ్బింగ్ అయినా కూడా అది ఎంత హిట్ అయింది. ఆరుద్ర గారు చాలా బాగా రాశారు. సావిత్రి గారు 2-3 పిక్చర్స్లో పాడలే. జానకి నాకొద్దు, నాకు సుశీలే పాడాలి. అంతకుముందు అసలు లీల గారు పాడేవారు సావిత్రి గారి కోసం. సావిత్రి గారికి లీల చక్కగా ఉండేది. మాయాబజార్ ఇవన్నీ ఆవిడే కదా పాడింది. మిస్ అమ్మ ఇవన్నీ ఎన్ని పాటలు పాడారు ఆవిడ. పెళ్లి చేసి చూడు అన్నీ పీలల గారి కదా. తర్వాత నాకు సుశీల కావాలనేది. అంటే ఆవిడ ఇష్టపడింది, వాయిస్ కావాలని అడిగింది, ఆవిడే పాడేది. ఒక పిక్చర్లో పడితాండా పత్తిని అని ఒక పిక్చర్ టిఆర్ పాప మ్యూజిక్ చేశారు. చాలా మెలోడియస్ సాంగ్, నేను పాడాను. ఎంత బాగా వచ్చిందో పాట. కానీ ఆవిడ నాకొద్దు, నాకు సుశీల కావాలి అని రీటేక్ చేశారు. అప్పటి నుంచి సావిత్రి అంటే నేను పాడనని చెప్పాను. నేను పాడను, ఎవరు వచ్చినా సరే. ఈ పాట 2 నెలలు పెండింగ్లో పెట్టాను నేను పాడనని. మురిపించే మువ్వలు, కమలా లక్ష్మణ్ మీద డ్యాన్స్ పెట్టుకుంటాం మేము. సావిత్రి ఏంటి అన్నారు, అప్పుడు పాడాను నేను. ఆఖరికి సావిత్రి యాక్ట్ చేసి. ఏ దివిలో విరిసిన పారిజాతమో ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వర్షన్ ఉంది జానకి గారు. అది సినిమాలో పెట్టలేదు. 2 లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నామదిలో నీవై నిండిపోయనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేంటో మరి అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథరామూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడాను. అడపా సుశీల్ గారు పాడుతూ ఉండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్యలో మీరు ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని. అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు పాడకుండా వదిలేయడం. అతను ఎక్కడికి వెళితే అక్కడికంతా వచ్చి నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాటలు లేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి? లేక మీరు ఒక పాట రికార్డింగ్ అప్పుడు సరే రికార్డింగ్ అడిగాడు, సరే నేను ఒప్పుకున్నాక ఏంది ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏవిఎంసీలో విశ్వనాథన్ పాట రికార్డింగ్. ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు. నేను చెప్పాను ఇట్లా ఆయన 12 గంటలకు అలా పంపించేస్తా అన్నాడు. ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటుంటే నేను వచ్చేస్తాను, అంత తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతసేపటికి అవ్వలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్. చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తుంది, ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. నేను పాడని వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, పెద్దవాడు, అసహ్యంగా ఉంటుందని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది. 1 గంట ఏదో ఈ లోపల కంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎదుగు అయిపోయింది, లాస్ట్ టేక్ వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం. వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది, సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు. వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోటు. మరి రామన్నా ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం. మరి 1 గంట అయిపోయింది, నేనేం చేసేది అదేదే అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకి సత్యం రికార్డింగ్లు పంపించిన ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం? మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని, ఈ పక్కన ఒకే స్టూడియోలో, ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్, ఈ పక్కన ఈ థియేటర్, కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే.
అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రివ్యూకి పిలిచారు నన్ను. ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వచ్చాడు ఆ ప్రివ్యూ థియేటర్కి. ఇప్పుడు ఈ సాంగ్స్ ఎలా కెట్టుకోవద్దు, నేనేం చేసేది దానికి, పాటలు చెడిపోతుందంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం, నువ్వు ఎవరి చేతనే పాడుతారు కదా, పాడేవాళ్ళు పాడి సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకులే అని చెప్పి పాడమన్నాను. అయిపోయి ముసలావిడికి పాడిన ఒక్క లైన్. போடா போடா போக்க எள்ளு காட்டுக்கு தைக்க எங்க ஊரு வைக்க உன்னை எங்க கொண்டு வைக்க, போடா போடா போக்க எள்ளு காட்டுக்கு தைக்க, மம்மி பேரு மாறி என் ஊரும் வேலைச்சேரி, அடிக்கடி என்ன வந்து கடிக்கும், அந்த சங்கீதம் ரொம்ப ரொம்ப பிடிக்கும், தம்பூர சுதிக்கும் மிருதங்க ஜதிக்கும் மண்டைய போட்டாரேன் தாத்தா, మమ్మీ పేరు మారి ఏం ఊరం వేల చేరే. తెలుగులో కూడా ఉంది, పాప పేరు మళ్ళీ అని వస్తుంది. ఈ ముసలమ్మ పాట ఉంది, ఇది ఉంది. పరువమే పుదియ పాడల్ పాడు. ఒక 16-17 ఏళ్ళ అబ్బాయి, అప్పుడే గొంతు మారి అబ్బాయి గొంతు వస్తుంది. అదే ఇళయరాజా తమిళ్లో ఫస్ట్ పాడింది. ఏంటి ఈ పాట ఎట్ట పాడదు, రికార్డింగ్కి వెళ్ళేదాకా పాట ఏమిటో తెలీదు. ఈ పాట నేనెట్ట పాడతాను మగవాళ్ళ పాట అంటే, లేదు మీరే పాడాలి. ఎలా గుర్తు, ఎక్స్పెరిమెంట్లు చేశాడు నా గొంతు మీద. సరే ట్రై చేస్తానని చెప్పాను, పాడాను, బాగా వచ్చింది, హిట్. అదే తెలుగులో ఉంది. తర్వాత ఆ పాట కూడా అని చెప్పాను, ఒకటి అగ్గలిగా ఒకటి గొంతు పెట్టుకుని పాడాలని. దానికి చాలా పోట్లాడాను నేను. ఈ రకంగా గొంతు నాశనం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ రికార్డింగ్ ఉంది, వేరే రికార్డింగ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి బాగా పాడాలి కదా, గొంతు అంతా పాడి ముందుగా చెప్పొద్దా నాకు ఇట్లాంటి పాట అని చెప్తే ఆ రోజు వేరే రికార్డింగ్ పెట్టుకోకుండా ఉంటాను, ఇక్కడ పాడి నేను ఇంకో రికార్డింగ్కి వెళ్ళాలి, గొంతు ఏమైపోతుంది, పెద్ద పోట్లాటేసుకున్నా. ఇళయరాజా అన్నీ ఇట్లా అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. మీకు బాగా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారని చెప్పచ్చా? అందరూ అయ్యో, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట రత్నం, ఒక్కొక్క పాట కాదు ఎన్నో పాటలు. మరి తెలుగులో కూడా ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. నరుడా ఓ నరుడా, నరవరా కురువరా, నరవరా కురువరా ఎంత హిట్. ఇప్పుడు పెండెల నాగేశ్వరరావు గారు ఎన్ని మంచి పాటలు పాడాను. ఇప్పుడు ఆంధ్ర మహావిష్ణువులో వల్లభా ప్రియ వల్లభ విన్నారా? నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. నవ్వు ఎలా సాధ్యమయ్యేది మీకు పాటలు? అది అలా ఇదే ఇట్టగా అదిగో అంటగా నవ్వడం. ఎందుకంటే జోకులు చెప్పి నవ్వించేవారా మిమ్మల్ని, లేక మీరే? చెప్పక్కర్లే, పాటలు ఆటోమేటిక్గా పాడుతూ పాడుతూ నవ్వుతాం కదా ఆటోమేటిక్గా. అందులో సగమా గమదాన్ని కూడా నవ్వేశారు. కొన్ని ఇప్పుడు పాడే పాటలు కొన్నింట్లో డ్యూయెట్లు ఉంటాయా, మేల్ వాయిస్ ఎప్పుడో పాడేసి లేకపోతే పాడు, నేను పాడేసి తర్వాత ఎప్పుడో మేల్ వాయిస్ మిక్స్ చేస్తారు. ఆ లైన్ మేల్ వాయిస్ పాడే లైన్లో నీ నవ్వు ఎంతో అందం అని వస్తుంది అనుకోండి, తర్వాత నా లైన్ వస్తుంది, ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, నీ నవ్వు ఎంతో అందం అని ఇంకో లైన్ పాడతాడు కదా, ఆ 2 లైన్లకి మధ్యలో ఒక నవ్వు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ పాట ఉండదు కానీ గ్యాప్ ఉంటుంది, అది ట్రాక్ వేయమని ఆ మధ్యలో నవ్వేస్తాను నేను, తర్వాత ఆయన పాడుకుంటాడు. కరెక్ట్గా సూట్ అవుతుంది, నీ నవ్వు ఎంతో అందం అనగానే నవ్వు వస్తుంది.